ప్రభునామనకు ఘనత కలుగునుగాక. యోబు గ్రంథము 24వ అధ్యాయము 23వ వాక్యం మనం చదువుకుంటున్నాము. ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము పొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన కనుదృష్టి ఉంచును. యోబు భక్తుడు సెలవిచ్చిన మాటలు ఇది. దిక్కులేని వారికి, దీనులకు, దరిద్రులకు దేవుడు సహాయం చేయవాడై ఉన్నాడని యోబు ఈ గ్రంథంలో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హాగరు కూడా తన యజమానుని ఇంటి దగ్గర నుంచి తరిమి వేయబడిన తర్వాత ఆమె ఆ యొక్క అరణ్యంలో అటు ఇటు తిరుగులాడుతున్నటువంటి సమయంలో ఆదికాండం 16వ అధ్యాయం 8 నుండి 13 వరకు మనం చూస్తే, యెహోవా దూత అరణ్యంలో తిరుగులాడుతున్నటువంటి ఆ నీటి బొద్దు గెద్ద ఆమెను కనుగొని, సారాయి దాసివైన హాగరు, నువ్వు ఎక్కడుండి వచ్చితివి, ఎక్కడికి పోవచ్చున్నావని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమె ఏమని చెప్పిందంటే, నా యజమానురాలైన సారాయి నన్ను బాధ పెట్టినందున నేను పారిపోవచ్చున్నాను అని చెప్పింది. వెంటనే దేవుడు ఆమెతో మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడైన యెహోవా, నువ్వు నీ యజమానురాలి ఎదుకు వెళ్ళి అణిగి ఉండుము, ఆమె చేతి క్రింద అణిగి ఉండమని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. మరియు యెహోవా, నీ సంతానమును నిశ్చయముగా నేను విస్తరింపచేసేదను అని, అవి లెక్కింపలేని ఎంత విస్తారం అవునని ఆమెతో చెప్పాను. యెహోవా దూత, ఇదిగో నేను నీ మొర వినెను, నేను గర్భవతి అయి ఉన్నావు, నువ్వు ఒక కుమారుడిని కంటావు, అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టిదువు, అతను ఒక గొప్ప జనం అవుతుంది అని ఆమెకు వాగ్దానం చేశాడు. వెంటనే ఆమె ఏం చెప్పిందంటే, నువ్వు చూచుచున్న దేవుడవు, నేను నిన్ను చూడలేదు, నువ్వైతే నన్ను చూచావు, నాకు సహాయం చేసావని దేవుని స్తుతించి మహిమపరిచి దేవుని మాటకి లోబడి ఆమె తిరిగి తన యజమానురాలు వెళ్ళి అక్కడే నివసించి ఒక కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మరలా రెండోసారి ఆమె తరమబడినప్పుడు ఇష్మాయేల్కి మరి 13వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు మరలా అతని తల్లిని తరిమి వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు కూడా ఆమె అరణ్యంలో అబ్రహాం ఇచ్చినటువంటి ఆహారం నీడు అయిపోయిన తర్వాత ఆ బిడ్డ మరణాన్ని చూడలేరని ఎంతో బాధపడుతూ అరణ్యంలో అటు ఇటు తిరుగులాడుతూ బిడ్డని ఒక పొద కింద పడవేసి, ఈ చిన్నవాని మరణం నేను చూడలేను అని కొంత దూరం పోయి కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చింది. ఆ దేవుడైన యెహోవా, హాగరు నీకు ఏమి వచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావని ఆమెను పిలిచినప్పుడు మరి దేవుడు చెప్తున్నాడు, ఆ చిన్నవాని మొర నేను ఆలకించున్నాను మరి అని చెప్పి ఆమె కళ్ళు తెరిపించినప్పుడు ఒక నీటి ఊట ఆమెకి కనబడినట్టుగా చూస్తున్నాం. ఆ నీటి ఊటలో నుంచి నీరు తాగి కుమారునికి తాపించి ఆమె అక్కడే నివసిస్తూ ఒక గొప్ప జనంగా అక్కడ ఏర్పడుతున్నట్టుగా చూస్తున్న. ఐగుప్తు దేశంలో నుండి ఒక స్త్రీని తీసుకొచ్చి అతనికి వివాహం చేయించి వారు గొప్ప జనంగా మార్చబడ్డ వారే ఇష్మాయేలీలు అని పరిశుద్ధ గ్రంథంలో సాక్షార్థంగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆమె దేవుణ్ణి ఆమె మర్చిపోయింది. దేవుడు ఒకసారి ఆమెను ఆదరించింది, తన యజమానురాలు ఇంటికి పంపించింది. కానీ మరలా కష్టం వచ్చినప్పుడు మరలా దేవుణ్ణి మొరబెడతాము, దేవునికి ప్రార్థన చేద్దామని ఆమెకి అనిపించలేదు. దేవుణ్ణి ఆమె చూడకపోయినప్పటికీ దేవుని యొక్క ప్రేమ కష్టకాలం ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొరబెట్టకపోయినప్పటికీ కూడా వారికి సహాయం చేసే దేవుడని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆమె దేవునికి మొరబెట్టకపోయినను ఆమెను దేవుడు గుర్తు చేసుకొని ఆమెకు సహాయం చేసి ఆ బిడ్డను నీళ్లు దాపించి వాళ్ళు బ్రతికేదానికి సహాయం పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు కూడా ఎన్నో కష్టాలు వస్తాయండి. మనకున్న సహజమైన స్వభావం ఏమిటంటే, కష్టాలు వచ్చినప్పుడు దేవునికి మొరపెడతాం, ప్రార్థన చేస్తాం, కష్టాలు దాటిపోయిన తర్వాత దేవుని మర్చిపోతాం. అలా కాకుండా మనం నమ్మకమైనటువంటి క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తూ దేవునికి సాక్షులుగా ఈ లోకంలో జీవించినట్లయితే నిత్య జీవంలో ప్రవేశించే పర్యంతం కూడా దేవుడు మనల్ని చేయబట్టి నడిపించే దేవుడు అని మర్చిపోకుండా ఈ వాగ్దానం గుర్తుపెట్టుకొని, హాగర్ని ప్రేమించిన దేవుడు ఆమె అన్యురాలైనప్పటికీ ఆమెను ప్రేమించి ఆమెకి ఒక గొప్ప జనాంగం చేసి, ఇశ్రాయేల్ జనాంగమే కాక ఇష్మాయేలీలు కూడా ఇప్పుడు గొప్ప జనాంగంగా ఉంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అలాంటి ఆత్మీయ జీవితంలోనికి ఆమెని దేవుడు చేయబట్టి నడిపించాడు. మనం అన్యులమైనప్పటికీ మనల్ని ఆయన యేసు ప్రభు జనాంగంగా మనం మార్చబడ్డాం. మనకు కూడా చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చేదానికి యేసు ప్రభు సహాయము చేశాడు. కనుక ఆ ప్రభువుని కలిగి మనం కూడా నిత్య జీవంలో ప్రవేశించే పర్యంతం నమ్మకమైన జీవితం జీవించినట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకనే ఆయన వారి మార్గముల మీద దృష్టి ఉంచారు. దీనుల మార్గం మీద, దరిద్రుల మార్గం మీద, ఆయన ఆశ్రయించి వారి మార్గం మీద దేవుడు దృష్టి ఉంచి మనం నడిపించి దేవుడు అని ఇక్కడ ఇచ్చిన వాగ్దానం మనం స్వతంత్రించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక,
మీరు మా మార్గంలో మీద దృష్టి ఉంచి మమ్మల్ని చేయబట్టి నడిపించే దేవుడు, హాగరును చూచిన దేవుడు, మమ్మల్ని చూస్తున్నావు ప్రభా. మాకు సహాయం చేయడానికి శక్తిమంతుడే. మేము నీ ఎదురు నుంచి నీ కృప పొంది నీ రాజ్యమునకు వారసులకు పర్యందము మమ్మల్ని మీ చేయబట్టి నడిపించమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.